ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. మెరుపు కలలు హలో లవ్. ఏం చేస్తున్నావ్? నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేనిప్పుడే పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓ అవునా, నిన్ను చూడాలని ఉంది. ఇప్పుడు మీ ఇంటికి రానా? ఏంటి ఇప్పుడా? పిచ్చా నీకేమైనా? ప్లీజ్ ప్లీజ్. నేను కలవను. ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లమో తెలుసా? అంటే ఎవరు చూడకపోతే ఓకే అన్నమాట. నేనలా అనలేదు. లేదు, నువ్వు అలాగే అన్నావు. మై లవ్. ఏంటమ్మా సంయుక్త, పడుకుంటానని వెళ్ళి ఇంకా ఇక్కడే ఆలోచిస్తున్నావు? ఏంటో అత్తయ్య, 2 రోజుల నుండి సంగీత ప్రవర్తన వింతగా ఉంది. ఇంతకు ముందులా పలకరించడం లేదు, సరిగ్గా తినడం లేదు. ఎప్పుడు చూసినా దుప్పటి కప్పుకుని పడుకునే ఉంటుంది. ఇంతకు ముందున్నంత హుషారుగా ఉండడం లేదు. అసలు ఏం జరిగిందని అడిగితే చెప్పడం లేదు అత్తయ్య. అలాంటిదేం ఉండదు సంయు. పాటల పోటీ దగ్గరకొస్తుంది కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది. అంతకుమించి ఏమీ ఉండదమ్మా.
అనవసరంగా నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ఉం? అమ్మో అక్కకి అనుమానం వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటిలా ఉండి అక్కకు వచ్చిన డౌట్ నుండి బయటపడాలి. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. సరే. ఉం. సంయుక్త, ఏంటమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదా? లేదత్తయ్య, ఇంకా అక్క ఇంటికి రాలేదు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఫోన్ చేసినా తీయడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉందత్తయ్య. అవునమ్మా, ఈ మధ్య భాను ఊరు వెళ్ళినప్పటి నుండి ప్రతిరోజు చాలా ఆలస్యంగా వస్తుంది. అడుగుదామంటే ఎక్కడ గొడవ పడుతుందేమోనని నేను అడగడం లేదు. పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎంత వినద్దు అనుకుంటున్నా ఏదో ఒక రకంగా చెవిలో పడుతూనే ఉన్నాయి. చాలా బాధగా ఉందమ్మా. ఎవరేం మాట్లాడుకున్నా అక్క గురించి మనకి తెలుసు కదా అత్తయ్య. తెలుసమ్మా, కానీ మనం సౌందర్యకి పెళ్లి చెయ్యాలనుకున్నాం. అలాంటప్పుడు ఈ మాటలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. ఎవరేం మాట్లాడుకున్నా అక్క గురించి మనకి తెలుసు కదా అత్తయ్య. పెళ్లి గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందత్తయ్య. సమయానికి ఇంటికి రమ్మని అడగలేకపోతున్నాం. రేపు పెళ్లి గురించి ఎలా అడుగుతామో ఏంటో. వాసు, రే వాసు, ఏంటమ్మా? సౌందర్య ఇంకా ఇంటికి రాలేదురా. ఏంటమ్మా, ఆవిడ గారికి అర్ధరాత్రులు రావడం అలవాటే కదా, వస్తుందిలే. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అయ్యో అది కాదురా. అయినా నువ్వేంటమ్మా ప్రతిరోజు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండడమే. అరే ఇప్పుడు లేటుకొస్తే ఏమైంది? ఏంటో నువ్వు. అది కాదురా. ఇప్పుడేం చేయమంటావు? సౌందర్య రాలేదని సమ్య కూడా నిద్రపోకుండా కంగారు పడుతోంది. నువ్వు తను వెళ్ళి ఆ ధర్మతేజ్ ఇంట్లో ఏమైనా ఉందేమో చూసి తీసుకురండ్రా. అమ్మా ఎలా అమ్మా ఈ టైంలో వాళ్ళ ఇంటి డోర్ కొట్టి ఏం అడగని చెప్పు. వెళ్ళండిరా, వెళ్ళండి వెళ్ళండి. సరేలే పద.